చెప్పండి. దేవునికి వ్యతిరేకమైన వాటిని వారు విడిచిపెట్టారండి. మేము ఆ మాట మేము చెప్పగలము. రెండో మాట, దేవునికి దాసులైపోయారండి. ఆ మాట కూడా మేము చెప్పగలము ఆ తెస్సలోనిక సంఘం గురించి. మూడో మాట, ఆ దేవుని కొరకు ఎదురు చూస్తున్నారండి. ఉందా ఇలాంటి సాక్ష్యం అనుకుందా? విడిచిపెట్టే అనుభవం కలిగి ఉంటే మన గురించి కూడా ఏమిస్తారో. నువ్వు విడిచిపెట్టకుండా ఆదివారం ప్రార్థనకు వస్తూ మిగతా వారాల్లో మిగతా రోజుల్లో ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తే నీ గురించి కూడా ఇస్తారు సాక్ష్యం. ఏమని? ఈ అమ్మాయి ప్రార్థనకి వెళ్ళదు కానీ నాకైతే వెళ్ళినట్టేమి కనిపించదు. ప్రభు నమ్ముకుంది, ప్రభు యొక్క రక్తంలో పాల్పొంపులు పొందుతుందని మేము విన్నాము కానీ నాకేమనిపించలేదు. తనలో ఏం కనపడతలే, అంత మార్పు కనపడతలేదు. విడిచిపెట్టాలి సహోదరులు. అందరం కూడా మనము విడిచిపెట్టాలి. ఎప్పుడు విడిచిపెడతాము? వాళ్ళ విగ్రహాలను విడిచిపెట్టడానికి. అసలు విగ్రహాలను విడిచిపెట్టడం మాటలండి. విగ్రహాలను విడిచిపెట్టడం మాటలా? ఎంత దాసులం అయిపోతుందండి. అర్థం చేసుకోండి. గొప్ప మార్పు వచ్చింది ఎవరిలో? తెస్సలోనిక సంఘంలో. ఎప్పుడు మనం విడిచిపెడతామంటే వాళ్ళు విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం. చెప్పండి, ఎవరు నమ్మారు? వాళ్ళు జీవం గలవాడును సత్యవంతుని నమ్మారు కాబట్టి, నిజమైన దేవుడు ఎవరు వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు విడిచిపెట్టారు. నెంబర్ 1, ఎప్పుడు మనం విడిచిపెడతామో 4 కారణాలు మీతో చెప్పనివ్వండి. మొదటి మాట ఏంటంటే విశ్వసిస్తే విడిచిపెడతాము. అనండి ఒకసారి. విశ్వసిస్తే ఏం చేస్తాము? విడిచిపెడతాము. ఆదికాండము 19:14 వచ్చిన ఒకసారి మీరు గమనించండి. ఆదికాండము 19:14 చదవండి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలో పెండ్లాడునై ఉన్న అల్లులతో మాట్లాడుతూ వెళ్ళి, లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును ఏం చేస్తున్నాడు? అందరూ గమనించండి. ఇక్కడ లోతు సొదొమ గొమొర్రా పట్టణాలకి ఏం జరగబోతుందో ఆల్రెడీ మీకు తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు అగ్ని గంధకాల చేత కాల్చివేయడానికి ప్లాన్ చేశాడు. దేవదూతల్ని పంపించాడు, లోతుకి తెలియపరిచాడు. లోతు ఆ యొక్క అల్లుల దగ్గరికి వెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నారు, అరే నా కుమార్తెను చేసుకోబోతున్న అల్లులారా, మీరు నా మాట వినండిరా, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీరు విడిచిపెట్టి రండి అని అంటే వాళ్ళు విడిచిపెట్టారా? వాళ్ళు విడిచిపెట్టారా అంటే విడిచిపెట్టలే, ఎగతాళి చేశారు. ఏంటి మామ నువ్వు మాట్లాడేది? దేవుడు ఈ పట్టణాన్ని ఏం చెప్తాడు? నాశనం చేస్తున్నాడా? ఎవరు చెప్పారు నీకు అని ఎగతాళి చేసి మాట్లాడారు. ఎవరిని? అందుకే తర్వాత వాళ్ళు ఏమైపోయారు? కాలి బూడిదైపోయారు. చెప్పండి, కాలి ఏమైపోయారు? అగ్ని గంధకాల చేత కాల్చబడ్డారు. అల్లులకి విశ్వాసం